ఒకరోజు దశరథుని రాజమహల్లో రాముడు మరియు అతని సహోదరులు రాజమహల్లోని చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గదిలో కలిసి ఆడుకుంటున్నారు. అక్కడ మృదువైన పట్టువస్త్రాలతో తయారైన కోతులు, చెక్కతో చేసిన గుర్రాలూ ఉన్నాయి. వారు ఆ గుర్రాలపై ఎక్కి ఆడుకోసాగారు. సుమిత్ర పిల్లలను భోజనానికి పిలిచినప్పుడు రాముడు మాత్రం తన తల్లి కౌసల్య నుండి పిలుపు ఎందుకు వినిపించలేదో అనుకున్నాడు. అతని సహోదరులందరూ భోజనానికి పరుగెత్తగా రాముడు తనకు ఇష్టమైన కుర్చీలో కిటికీ దగ్గర కూర్చుని బయటకి చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే కౌసల్యాదేవి తన చేతిలో రాముడికి ఇష్టమైన పాయసంతో వచ్చింది. కౌసల్యదేవి రాముడి దగ్గరకు వచ్చి అతని తలపై ప్రేమగా తట్టి కథ వినడానికి సిద్ధమా అని అడిగింది. రాముడు ఉత్సాహంగా తల ఊపాడు. ఆమె అతనికి ఒక్కో చెంచా పాయసం తినిపిస్తూ కథ చెప్పసాగింది. కథ వింటూ రాముడు కిటికీ బయట ఉన్న చంద్రుణ్ణి చూసి మంత్రముగ్ధుడయ్యాడు. కౌసల్య అతన్ని దృష్టి మళ్లించడానికి ప్రయత్నించింది. కాని అతను చంద్రుణ్ణి చూస్తూనే ఉన్నాడు. నాకిప్పుడు ఆ చంద్రుడు కావాలంటూ పట్టుబట్టాడు. ఏడ్చాడు. తల్లి కౌసల్యాదేవి కొడుకుని దగ్గరకు తీసుకుని హత్తుకుని సరేనంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు సేవకులు గదిలోకి వచ్చారు. వారితో కౌసల్యదేవి చిన్న బల్ల తీసుకుని మరొకరు పెద్ద పాత్రలో నీళ్లు తీసుకుని రమ్మంది. వారు జాగ్రత్తగా ఆ పాత్రను మేడపై ఉంచారు. కౌసల్య రాముడిని కూర్చోబెట్టి నీళ్లలో చూడమని చెప్పింది. మొదట అతనికి తన ప్రతిబింబం కనిపించింది. తరువాత అతను స్థానం మార్చి చూసినప్పుడు ఆ నీళ్లలో మెరిసే చంద్రుని ప్రతిబింబం కనిపించింది. చంద్రుణ్ణి చూసి రాముడు ఎంతో ఆనందపడ్డాడు. తన తల్లిని హత్తుకుని సంతోషంగా నవ్వాడు. ఇలా కౌసల్య తన తెలివితో రాముడి కోరిక తీర్చింది. ఇంకో కథ ప్రకారం కైకేయి అద్దంలో చంద్రుణ్ణి చూపిందని కూడా చెబుతారు.